హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏంటి కచ్చా మ్యాంగోతో ఏం చేస్తున్నాను ఈ రెసిపీ అనుకుంటున్నారా? ఈ రెసిపీ అయితే నేను ఈరోజు కచ్చా మ్యాంగో షర్బత్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మా మమ్మీ చేస్తుంటే నేను వీడియో తీస్తున్నా. మా డాడీ అడిగారు అన్నట్టు స్పెషల్గా ఈ షర్బత్ చేయమని, అందుకే మమ్మీ అయితే చేస్తుంది. ఈ రెసిపీ అయితే ఇప్పటి నుంచి వచ్చిన రెసిపీ కాదు, ఎప్పటి నుంచి ఓల్డ్ ఏజ్ నుంచి వచ్చిన రెసిపీ అన్నట్టు. మా నానమ్మ బాగా చేసేదంట. ఊరికే మా డాడీ అంటారు మా అమ్మ ఇలా చేసి పెడుతుంది అనేసి. మా మమ్మీ కూడా చెప్పింది నానమ్మ బాగా చేస్తుందని. అందుకే ఈరోజు అయితే మా డాడీ కోసం అని అయితే మా మమ్మీ మ్యాంగో షర్బత్ అనేది చేస్తుంది. మ్యాంగో కచ్చా మ్యాంగో అనేది ఒక 10 మినిట్స్ బాయిల్ చేసిందంటే మంచి మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు దాన్ని ఇలా మ్యాష్ చేసేసుకోవాలి. సపరేట్ గుజ్జొత్తం సపరేట్ చేసుకోవాలి. ఇంకోటి ఇదేంటంటే స్టవ్ పైన కాకుండా కట్ల పొయ్యి మీద కూడా నిప్పులు ఉంటాయి కదా, ఆ నిప్పుల మీదనే ఈ మ్యాంగో అనేది పెడితే ఆ వేడి మొత్తం ఇట్లా మెత్తగా అయిపోతుంది అంటే మంచిగా బాయిల్ అవుతుంది. ఇంకా దాంతో వేస్తే మొత్తం ఇంకా సూపర్ ఉంటుందంట ఫ్రెండ్స్. అసలు దీనికంటే అది ఇంకా టేస్ట్ ఉంటుందంట ఇట్లా బాయిల్ వేసిన దానికంటే. కాకపోతే ఇప్పుడు మన దగ్గర కట్ల పొయ్యి అనేది అస్సలు ఇప్పుడు ఎక్కడుంది ఫ్రెండ్స్, అసలు ఎవరి దగ్గర లేదు కదా. అందుకోసమని అయితే ఇప్పుడు మేము అమ్మ అయితే ఇలా కూడా చేయొచ్చని ఇలా కూడా చూపిస్తుంది రెసిపీ అనేది. ఇప్పుడు మంచిగా మొత్తం గుజ్జు అనేది సపరేట్ చేసేసుకుంది కదా. ఇప్పుడు దాన్ని మంచిగా వాటర్ అనేది మనకి ఎంతో క్వాంటిటీ కావాలి, ఆ మ్యాంగో గుజ్జుకి ఎంత ఆ క్వాంటిటీకి ఎంత వాటర్ సరిపోతుందో అంత వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా, సపరేట్ చేసేసింది మమ్మీ. ఇప్పుడు మొత్తం ఆ పికిల్ని కూడా మంచిగా క్లీన్గా వాటర్తో వాష్ చేసేస్తుంది గుజ్జు అనేది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆ గుజ్జు మనం కొంచెం అలా నీట్గా క్లీన్ చేసుకొని వాటర్ని మనకి ఎంత కావాలంటే అంత పోసేసుకోవాలి. ఒకవేళ మన దగ్గర ఎవరైనా అప్పటికప్పుడు ఎవరైనా వచ్చారనుకో, నిమ్మకాయ లేకపోయినా సరే ఇట్లా ఒక మ్యాంగో ఉంటే చాలు ఫ్రెండ్స్, టక్క షర్బత్ చేసి ఇచ్చేయచ్చు. ఎట్లున్న సమ్మర్లో నిమ్మకాయలు అయితే చాలా కాస్ట్ ఉంటాయి కదా, ఆ టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. మ్యాంగో ఉన్నా సరే కచ్చా మ్యాంగోతో కూడా షర్బత్ చేసేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి టేస్ట్కి తగ్గట్టు షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి, స్వీట్నెస్ తగ్గట్టు. ఎక్కువ స్వీట్ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవాలి, లేదు కొంచెం మ్యాంగో ఫ్లేవర్ తెలవాలి అనుకున్న లైట్గా వేసుకోవచ్చు. అది టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. ఒక గ్లాస్లో ఐస్ క్యూబ్స్ వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ జ్యూస్ అనేది మనం ఒక 10 to 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని తాగితే మాత్రం ఫ్రెండ్స్ ఒక నెక్స్ట్ లెవెల్ అంతే, చాలా బాగుంటుంది. నిజంగా చెప్తున్నాను, మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉంది అనేది అయితే నాకు కామెంట్ చేయండి. మీరే అంటారు చాలా బాగుంది అని. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.